హలో అండి. ఫస్ట్ టైం గనక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పేషెంట్లు, నర్సులు, డాక్టర్లతో గైనిక్ వార్డ్ అంతా హడావిడిగా ఉంది. ఒక్కొక్కరి మొహంలో ఒక్కో భావం. కూతురు వైపు చూశాడు లాయర్ బ్రహ్మారెడ్డి. తల గోడకు ఆనించి నిద్రపోతున్నట్లుగా ఉంది. ఆమెకి ఇప్పుడు 6వ నెల. తాత కాబోతున్న సంతోషం తొలి 2 నెలలు మాత్రమే. మాట పెరిగి అల్లుడు చేయి చేసుకున్నాడంట. నేరుగా ఇంటికి వచ్చింది కూతురు. కొత్త సంసారంలో చిన్న చిన్న మనస్పర్ధలు మామూలే అనుకున్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అర్థమైంది సర్దుకునేటంత చిన్నది కాదని. చూస్తుండగానే 3 దాటి 4వ నెల వచ్చింది. వీళ్ళు చూస్తే పంతం పట్టినట్లు ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు. రేపు ఏదైనా తేడా జరిగితే పుట్టబోయే బిడ్డ ప్రధాన సమస్య అవుతుందని ఎన్నో కేసులు వాదించిన అనుభవం మెదడు తడుతుంది. బిడ్డ పుడితే కలవకపోతారా అనే దింపుడు కళ్ళెం ఆశ కూడా లేకపోలేదు. తీరా బిడ్డ పుట్టాక వాళ్ళు రాకుంటే, కూతురు ఇంకో పెళ్లి వద్దంటే, కూతురు ఒప్పుకున్నా బిడ్డ తల్లిని చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా? చేసుకున్నా కూడా కూతురు జీవితం సంతోషంగా ఉంటుందా? ఇవన్నీ లేకుండా కడుపులో బిడ్డను ఏదో ఒక అవయవ లోపం ఉంది అని డాక్టర్ అబార్షన్ చేసేస్తే మేలనిపిస్తుంది. వాళ్ళు చెప్పకుండా మనమే ఆ మాట అడిగితే బాగుండదేమో. పొంతనలేని ఆలోచనలు ఎటేటో తరుముతున్నాయి. చుట్టూ చూశాడు. ఎంతకు తరగడం లేదు జనాలు. తమ పేరు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. న్యూస్, వీడియోలు, కోర్టు కేసులు, దేని మీద ధ్యాస కుదరక బయటకు నడిచాడు. లోపల స్థలం సరిపోనోళ్ళంతా మెట్ల మీద, గేట్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నారు. ఇంతలో గలగలా మాట్లాడుతూ బయటకు వచ్చింది ఒక గుంపు. నడి వయస్కురాలి చేతిలో బెడ్ మధ్యలో చిన్న ఆకారం. పాపో బాబో గాని అందరి మొహాల్లోనూ మురిపెం తెలుస్తుంది. చూస్తేనే చెప్పొచ్చు అబ్బాయి తరపు వాళ్ళని. ఇలాంటివి చూసినప్పుడే అల్లుడి గారి నుంచి కానీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ కనీసం ఇందులో 10% కూడా అమ్మాయి మీద అపేక్ష లేదని బాధపడతాడు బ్రహ్మారెడ్డి. వీటన్నింటికి మధ్య మరింత కృంగదీసే విషయం ఏమిటంటే కూతురి మౌనం. జీవితం అంతా అయిపోయిన దానిలా ఎప్పుడూ దిగాలేసుకొని ఉంటుంది. ఇప్పుడు దిగులు పడితే మాత్రం చేయగలిగేదేముంది? ఏదో పెళ్లిలో అమ్మాయిని చూశారంట. బాగా నచ్చింది. రూపాయి కట్నం వద్దని తెలిసిన మనిషిని పంపారు. ఒక జిల్లా డిప్యూటీ కలెక్టర్ స్థాయి వ్యక్తి కోరి కోడలుగా చేసుకుంటామని ఇంటికి వస్తే ఎవరు మాత్రం కాదనుకుంటారు? అబ్బాయి ఏ ఉద్యోగం చేయకున్నా తండ్రి సంపాదించిన ఆస్తి దండిగా ఉంది. కూతురి భవిష్యత్తే కాదు, కలెక్టర్ వియ్యంకుడిగా సమాజంలో తనకెంత గౌరవం, పరపతి. అందుకే ఒప్పుకున్నాను. ఇప్పుడు చూస్తే ఇలా. కూతురి పేరు అనౌన్స్మెంట్లో రావడంతో ఆలోచనలాపి లోపలికి నడిచాడు. బేబీ గ్రోత్ బాగుంది. మదర్ కొంచెం వీక్గా ఉంది. హెల్దీ డైట్ మెయింటైన్ చేయండి అంటూ జాగ్రత్తలు చెప్పింది డాక్టర్. రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి. అల్లుడు రాలేదు. డెలివరీ అయ్యాకైనా వస్తాడా రాడా అంటూ బెదిరిపోతున్నాడు బ్రహ్మారెడ్డి. అమ్మాయికి నార్మల్ డెలివరీ కుదరక సిజేరియన్ చేసినారని తెలిసినా కూడా రాలేదు. అల్లుడే కాదు, వాళ్ళ తరపు నుండి ఒకరూ రాలేదు. తెలిసిన వాళ్ళ చేత మాట్లాడించాడు. పెద్దవాళ్ళు అది ఇదని ఏదో చెప్పబోయారంట గాని నాకే పుట్టిందని గ్యారంటీ ఏముంది అన్నట్లు అన్నాడంట. అబ్బాయి అదే మాట ఎదురుగాని ఉంటే తల పగలగొట్టాలి అనే అంత కోపం వచ్చింది. కూతురితో చెప్పలేదు. భార్యతో అంటే వానికి లేని చెడ్డ అలవాటు లేదంట. ఆ విషయం వాళ్ళ అమ్మా నాయనకి ముందే తెలిసినా పెళ్లి చేస్తే అయినా దారికొస్తాడని చేశారంట. కొత్త వాళ్ళతో సంబంధం మంచిది కాదని చెప్తున్నా వినకుండా పెద్దవాళ్ళ సంబంధం అని దాని గొంతు కోసావు. ఇన్నాళ్ళు లోపల దాచుకున్న కోపం అంతా బయటికి వెళ్ళగక్కింది. ఏదో ఫంక్షన్లో స్నేహితుడు కలిస్తే జరిగిందంతా చెప్పాడు. ఇలాంటి కేసులు నీ సర్వీసులో ఎన్ని చూసుంటావు? అయినా ఈ కాలంలో ఎవర్రా విడాకులకు భయపడేది అన్నాడు. నిజమే. లాయర్ బ్రహ్మారెడ్డి అమ్మాయి తరపున వకాల్తా పుచ్చుకున్నాడు అంటే అబ్బాయి వాళ్ళు, అబ్బాయి తరపున అయితే అమ్మాయి వాళ్ళు తలలు పట్టుకుంటారు. కానీ ఇది సొంత కూతురు విషయం. మధ్యవర్తుల ద్వారా కొంత ప్రయత్నం చేశాడు, కుదరలేదు. అందరికీ విడాకులు ఇప్పించి వాళ్ళ ఉసురు కొట్టుకున్నాడు. కూతురు జీవితం ఇలా చేసుకున్నాడని తలా ఒక మాట అంటారని ఇన్నాళ్ళు రాజీ కోసం చూశాను. ఇది నా అసమర్థత అనుకుంటున్నారు అని అనుకుంటూ ఆఫీస్కెళ్ళి గృహహింస కేసు, వారం తర్వాత మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేశాడు.
ఈ రెండిట్లో వీలైనంత వరకు విసిగించి వాళ్ళే విడాకులకు అప్లై చేసేలా చేస్తే భరణం అడగొచ్చు అనుకుంటే ఎన్నాళ్ళు చూసినా కేసు హీరింగ్కి రాలేదు. పంపించిన నోటీసులు వెనక్కి వచ్చాయి. ఏమైందని కనుక్కుంటే ఇచ్చిన అడ్రస్లో వాళ్ళు లేరన్నారు. క్లయింట్ల కోసం తను వాడే పోస్ట్మ్యాన్ మేనేజ్మెంట్ టెక్నిక్ను తిరిగి తన మీదకే ప్రయోగిస్తున్నారని అర్థమైంది లాయర్ బ్రహ్మారెడ్డికి. మరో నెల చూసి పేపర్ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సి వచ్చింది. కోర్టులో కేసు మొదలైంది. అయితే అనుకున్నట్లుగా సాగడం లేదు. చిన్న చిన్న విషయాల్లో కూడా వాయిదాలు అడుగుతున్న అవతలి లాయర్ను చొక్కా పట్టుకొని కొట్టాలన్నంత కసి. లాయర్ అంటే పోనీ చంటి బిడ్డను తీసుకుని కోర్టుకు వచ్చే నా కూతురు గురించి ఒకసారి ఆలోచిస్తే అర్థం కాదా ఆ జడ్జికి? ఆమె కూడా మహిళే కదా, తీర్పు దగ్గరకు వస్తుంది అనంగా పై కోర్టుకి అప్లై చేశారు. ఎక్కడా అదే సాగదీత. చేసేదేం లేదు. చట్టంలో వెసులుబాటు అలాంటిది. ఇన్నాళ్ళు క్లయింట్ తరపున ఇవన్నీ చేస్తుంటే తనెంతో విజయం సాధించినట్లుగా అనిపించేది. కానీ ఇప్పుడు తనే ఒక పిటిషనర్గా అవి అనుభవిస్తుంటే ఆక్రోశంగా ఉంది. కేసు గెలుస్తామో ఓడిపోతామో, భరణం వస్తుందో రాదో, విడాకులైతే తీసుకోవాలి, తీసుకుంటుంది సరే, కానీ కూతురు భవిష్యత్తు, పాపను వదిలేయ్ అంటే కూతురు ఒప్పుకుంటుందా? ఎక్కడెక్కడికి ఆలోచనలన్నీ పాప దగ్గరే ఆగుతున్నాయి. అసలు ఆ పాపే పుట్టకుండా ఉండుంటే ఇంతలా ఆలోచించవలసిన అవసరం ఉండేది కాదు కదా. ఆ రోజే అబార్షన్ చేయించాల్సింది. తప్పు చేశాను అనుకుంటూ నిద్రకు మెలకువకు కాని స్థితిలో కళ్ళు మూసుకున్నాడు. మెలకువ వచ్చి చూసేసరికి పాప అక్కడ లేదు. వరండాలో పారిజాతం చెట్టు కింద రాలిపడిన పూలతో ఆడుకుంటుంది. పక్కనే వాటర్ టబ్ ఉంది. కొంచెం కదిలినా అందులో పడిపోతుంది. పక్కకు తీసుకొద్దామా వద్దా చుట్టూ చూశాడు. తనను ఎవరూ గమనించడం లేదని అర్థమైంది. ఇదే అవకాశం. డోరు చాటును నక్కి కిటికీలో నుండి తొంగి చూస్తున్నాడు. 5 నిమిషాలు గడిచాయి. పాప కదలకుండా కింద పడిన పూలన్నీ ఏరి కుప్పగా పోస్తుంది. పాప పడిందా 2 నిమిషాలు చాలు. గమనించకుండా నిద్రపోయినందుకు కూతురు నన్ను తిట్టుకుంటుంది. వారం 10 రోజులు, మహా అయితే ఓ నెల రోజులు బాధపడుతుంది. పడని, తర్వాత మెల్లగా మర్చిపోతుంది. నిదానంగా పెళ్లి చేయొచ్చు. ఒకవేళ పాప నీళ్ళలో పడిన శబ్దం పక్కింటోళ్ళో, దారిలో పోయేవాళ్ళో ఎవరైనా గమనించారా? మన దరిద్రం. రకరకాల ఆలోచనలు చుట్టుముట్టాయి ఒక్కసారిగా. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒళ్ళంతా చెమటలు. 10 నిమిషాలకు కదిలింది. చెయ్యి తీసి మరో చెయ్యి మారితే చాలు పడబోతుంది అనగా గేటు తీసిన శబ్దం. గట్టిగా కేకేసి పరిగెత్తుకుంటూ వచ్చి పాపను ఎత్తుకుంది కూతురు. మొహానికి పట్టిన చెమట తుడుచుకొని ఏం తెలియనట్లు వెళ్ళి సోఫాలో పడుకున్నాడు. ఒక్క అడుగు ఆలస్యమై ఉంటే కేకలేస్తూ ఇంట్లోకి వచ్చింది భార్య. అరుపులకు మెలకు వచ్చినట్లు లేచి ఏమైంది అడిగాడు అమాయకంగా. మనవరాలి ప్రాణాపాయం నుండి మొదలుకొని కోర్టు కేసు, విడాకులు, అత్తగారింట్లో కూతురి కష్టాలు, పెళ్లి మొదలు మొగుడి చేతకానితనం వరకు అన్నీ చదువుతూనే ఉంది సాయంత్రం వరకు. ఎలా తప్పించుకోవాలి అనుకుంటుండగా స్టేషన్కి కొత్త ఎస్ఐ వచ్చిందట. వెళ్ళి ఫార్మాలిటీగా కలిసొద్దాంరా అని లాయర్ ఫోన్ చేయడంతో వెళ్ళాడు. యంగ్ ఆఫీసర్, ట్రైనింగ్ తర్వాత తొలి పోస్టింగ్. అందరూ పరిచయం చేసుకుంటున్నారు. అవి ఇవి మాట్లాడి కదలబోతుండగా నేమ్ ప్లేట్ చూశాడు. ఆ పేరు ఎక్కడో చూసినట్లు ఉంది అనుకుంటూ మొహం చూశాడు. గుర్తొచ్చింది. 4 ఏళ్ల కిందట తాను వాదనలు వినిపించిన విడాకుల కేసులో ఆ అమ్మాయి రెస్పాండెంట్. లాయర్ బ్రహ్మారెడ్డి మనసులో భావం గ్రహించినట్లు నవ్విందామె. ఇంటికి వచ్చాడు. తిని పడుకున్నా కూడా అదే నవ్వు వెంటాడుతుంది. నిద్ర పట్టలేదు. అమ్మాయి కేసు కళ్ళ ముందు మెదిలింది. తిరిగి చూస్తే ఇప్పుడు తన కూతురిది అదే పరిస్థితి. మనసులో ఎంత సంఘర్షణ అనుభవించిందో గాని బయటికి మాత్రం నిండుకుండలా ఉండేది. అంత బాధను దిగమింగుకొని పడి లేచిన కెరటంలా ఇప్పుడు ఎస్ఐగా రావటం చూసి తల తీసేసినట్లుగా ఉంది. ఏదో అపరాధ భావం. నెల రోజులు గడిచాయి. 1-2 సార్లు కలిసే అవకాశం వచ్చినా కూడా ఎదురుపడే ధైర్యం లేక కలవలేదు. కూతురి కేసు వాయిదా ఉంటే కోర్టుకు వచ్చాడు. ఏదో కేసు అటెండ్ అవ్వడానికి కోర్టుకు వచ్చి టైం ఉండటంతో జీపులో కూర్చుని ఉంది ఎస్ఐ. నేను నీ కేసు విషయంలో బాగా ఇబ్బంది పెట్టాను. ఆ రోజు ఇలా చేయాల్సింది కాదు అంటూ బాధపడ్డాడు. అతని మాటల్లో తేడా తెలుస్తుంది. అంతా విని ఇన్నాళ్లకు తెలిసిందా లాయర్ బ్రహ్మారెడ్డి గారు? నేను మగాణ్ణి ఏమైనా అంటాను, నువ్వు ఆడదానివి పడాలి అన్నట్లు బిహేవ్ చేసేవాడు. నా వల్ల కాదు విడిపోదాం అనుకునేటంతలో కడుపులో బిడ్డ. తెలుసో తెలియకో పెళ్లి చేసుకున్న పాపానికి
పుట్టబోయే బిడ్డను ఎందుకు ఒంటరి చేయడం అని సర్దుకుందాం అనుకున్న ప్రతిసారి వాళ్ళ అమ్మ ఒక మాట, నాన్న ఒక మాట, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట. ఎంతకాలం పడాలి, అసలు ఎందుకు పడాలి, విడిపోదాం, ఎవరి బ్రతుకు వారిది, మరి పాప పరిస్థితి, పాప భవిష్యత్తు కోసం మెయింటెనెన్సు భరణం అడిగితే చట్టపరంగా ఒక పక్క, నా క్యారెక్టర్ని తక్కువ చేస్తూ మరో ప్రక్క ఎంతలా వేధించారు. నీకు ఒక కూతురుండి తనకు కూడా ఇలా జరిగినా కూడా ఇలాగే చేస్తావా అని అడుగుదామని ఆ రోజు మీ దగ్గరికి రాబోతుంటే, అద్దాల చాటున మీరు చూసిన చూపు గుర్తుందా అని అతని వైపు చూస్తుంది. ఆమె కళ్ళల్లోకి చూసే ధైర్యం చాలక పక్కకు చూస్తూ నిలబడ్డాడు. ఏదో ఒక రోజు కాలబేరానికి రాకపోదా అని మీరు అనుకున్నారు. నేను నాలా బ్రతుకుతున్నా. జీపు దిగి క్యాబ్ సర్దుకుంటూ కదిలిపోయింది. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ నిలబడ్డాడు. ఆమె నోటి నుంచి వచ్చిన ఒక్కొక్క మాట ఒక్కొక్క సూదిలా గుచ్చుకున్నాయి. నిజమే, ఆ అమ్మాయికి సమస్య వస్తే సమస్యను సవాల్ చేసి గెలిచింది. మరి నేను పాప మరణాన్ని కోరుకున్నాను. తన అల్పత్వానికి వణికిపోయాడు. కళ్ళల్లో నీరు తిరుగుతున్నాయి. నీళ్లు తుడుచుకొని చుట్టూ చూశాడు. ఇంతకుముందు క్లయింట్లు, రెస్పాండెంట్లుగా కనబడే వాళ్ళు ఇప్పుడు మనుషుల్లా కనిపిస్తున్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.